IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కరోనా తర్వాత అంతటి డేంజరస్ వైరస్ ఎంపాక్స్ రూపంలో ప్రపంచ మానవాళికి ముప్పుగా పరిగణమిస్తుందని WHO హెచ్చరికలు జారీ చేస్తుంది. ఏంటి ఈ మంకీ పాక్స్ వైరస్? ఎందుకు ఇది అంత ప్రమాదకరం? దీన్ని ఏ రకంగా మనం గుర్తించాలి? ఎటువంటి ట్రీట్మెంట్స్ ఏమైనా మనకి అవైలబుల్ ఉన్నాయా? దీనికి సంబంధించి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సో ఒక్కసారి కరోనా వైరస్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వైరస్ అనేసరికల్లా చాలా భయపడుతూ వస్తున్నారు. ఫస్ట్ ఎక్కడో ఎయిడ్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఎబోలా అన్నారు, ఆ తర్వాత నిఫా వైరస్ మొన్న రీసెంట్గా వచ్చి కొంచెం కంగారు పుట్టించింది. ఇప్పుడు మంకీ పాక్స్ రూపంలోని ఈ వైరస్ గురించి చెప్తున్నారు. ఏంటి ఇది అంత ప్రమాదకరమైనటువంటి వైరసా? ప్రమాదకరం అంటే ప్రమాదకరమే. అయితే ఒకటి అదృష్టం, ఇందులో నాణానికి రెండు వైపులా ఎలాగైతే కోయం ఉంటుందో భారతదేశానికి ఇంకా ప్రవేశం జరగలేదు అదృష్టవశాత్తు. అయితే ఎంతో దూరం లేదు, ఎందుకంటే పాకిస్తాన్ మన మిత్రుల పక్కనే పొరుగు దేశం వాళ్ళు ఆల్రెడీ ఒక కేసు నమోదైంది. ఆ వ్యక్తి ఎవరో ఆఫ్రికా నుంచి ప్రయాణం చేసి రావడం, లాహోర్లో దిగిన తర్వాత ఆయన జ్వరం రావడం గుర్తిస్తే అది ఆ తర్వాత ఇంతవరకు కాంటాక్ట్ ట్రేసింగ్ ట్రై చేస్తున్నాను, ఆయన ఎక్కడున్నాడని తెలియట్లేదు, అజాపజా లేదు. అలాంటి వాళ్ళతో ఇబ్బంది అవుతుంది. మొత్తం మీద ఏమిటి, మన పక్క దేశంలో ఉండడం వల్ల ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇబ్బందులు, బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వస్తున్నటువంటి వలస, లక్కీగా బంగ్లాదేశ్లో కూడా కేసులు నమోదు కాలేదు. అయితే ఎంతెంత దూరం అండి, కొన్ని వందల కిలోమీటర్ల దూరం. అందువల్ల భారతదేశం ఏంటంటే 2022లో భారతదేశానికి దీని తాలూకా రుచి తెలిసిందండి. కేరళలో 27 కేసులు నమోదైనాయి, 10 మంది జరిగిపోయారు. చాలా ప్రమాదం. తర్వాత కోవిడ్ వచ్చింది, అదే టైంలో కోవిడ్ వచ్చింది, ముందు తర్వాత. అంటే 2022లో కూడా ఆగస్టులోనే ఈ వైరస్ రావటం అనేది జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ అదే ఆగస్టులోనే ఇప్పుడు వైరస్ వ్యాప్తి చెందుతుంది. దీనికి మరి కారణాలు చెప్తే తర్వాత కొంచెం కారణాలు, ఎందుకు ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది అవుతుంది, ఇది లాస్ట్ వైరసా, ఇంకా ముందు ఇంకేదైనా రావచ్చు అని చెప్పడానికి మాట్లాడుకునే ముందు ఇవన్నీ కూడా ఎందుకో కానీ ఎక్కువగా కేరళ రాష్ట్రంలో వస్తాయండి. ఇంతకుముందు కూడా మీరు చూసినటువంటి ఎంపాక్స్ కానీ, కోవిడ్ స్టార్టింగ్ కానీ, అంటే విదేశాల నుంచి ఎక్కువగా వెళ్ళి రాకపోకలు జరిగేది. రాకపోకలు తర్వాత ఏమిటంటే అక్కడ వర్షం, అక్కడ జాగ్రఫికల్గా ఎందుకు అక్కడ చాలా ఎక్కువ ఇబ్బందులు. ఇప్పుడు జాగ్రఫీ గురించి వెళ్తే ఈ ఎంపాక్స్ అన్నది ఇప్పుడు మంకీ పాక్స్ అని పిలవటం లేదు. ఎందుకు అంటే దానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పారంటే ఈ మంకీ పాక్స్ అని మనకు చెప్పడం వల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి, కొంతమంది అబ్జెక్షన్ చేశారట. అందుకని దాన్ని కుదించేసి ఎంపాక్స్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మాత్రం మన మంకీ పాక్స్ కన్నా ఎంపాక్స్గానే దాన్ని వాడడం అనేది సరైన మాట అని చెప్పడం. ఎంపాక్స్ కొత్తగా వచ్చిందేం కాదు. నిజానికి దీని నామకరణం ఎందుకు జరిగిందంటే 1958లోనే ఎక్కడో ప్రయోగశాలలో ఉండేటువంటి ఒక కోతుల్లో ప్రయోగశాలలో ఈ ఇబ్బంది కనబడింది. అది లక్షణాలు చూస్తే స్మాల్ పాక్స్లో లేదు. నిజానికి ఇది స్మాల్ పాక్స్కి తరహా వైరస్, ఆర్కిపాక్స్ వైరస్, కానీ స్మాల్ పాక్స్ లాంటి లక్షణాలు లేవు. అందుకని ఇంకా శాస్త్రజ్ఞులు దీని పేరు ఏమిటని ఆలోచించి దాని పేరు చేశారు. 1970లో మొదటిసారి మానవుల్లో ఇది కేసు నమోదైంది. అంటే దగ్గర 12 సంవత్సరాల తర్వాత. ఎక్కువ శాతం ఆఫ్రికన్ కాంటినెంట్ ఏదైతే ఉందో ఆ భాగంలోనే భౌగోళిక పరిస్థితులు కానీ, వాళ్ళ ఆహారం అలవాట్లు ఇవన్నీ కూడా ముఖ్యంగా అప్పుడు కూడా కేసులు ఎక్కువ నమోదైంది కాంగో, ఇప్పుడు పక్కన ఉన్నటువంటి కీన్యా, లేకపోతే ఘానా, బర్కినా ఫాసో, ఇలాంటి దేశాలకు ఆల్రెడీ స్ప్రెడ్ అవుతుంది. అక్కడ కూడా చూసుకుంటే ఆఫ్రికా దేశంలోకి చూస్తుంటే ఈ కేసులు నమోదు అవడం కూడా ఎక్కువగా 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందని. లేదు, ఇక్కడ చిన్న తేడా ఉంది. ఇప్పుడు 2022లో వచ్చిన ఏదైతే ఉందో ఆ ఎంపాక్స్ కేసులు పెద్ద వయసు వాళ్ళు వచ్చాయి. అక్కడ వచ్చినటువంటి కారణం కూడా వేరు. ఏదైతే సెక్షువల్ కాంటాక్ట్, స్వలింగ సంపర్కం, ఇలాంటి వాళ్ళు ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు వచ్చినది ఏదైతే ఉందో ఈ సంతతి ఏదైతే ఉందో వేరియంట్, మన కోవిడ్ టైంలో వేరియంట్ అని మాట్లాడుకున్నాం. ఆ వేరియంట్ది అప్పుడు వచ్చింది 2B వేరియంట్ ఎంపాక్స్దే. ఇప్పుడు ఉన్నది 1B. ఈ 1B తాలకు ఇబ్బందులకు ఇప్పుడు శాస్త్రజ్ఞులు చెప్పడం ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కువ వస్తుంది, దీనివల్ల ప్రమాదం ఎక్కువ అని. అప్పుడు 2Bలో మాట్లాడుకుంటే దానివల్ల మోర్టాలిటీ ఏదైతే జరిగిపోవడం, చనిపోవడం రేటు 1% ఉండేదట, ఇది 10%. అంటే ఇంకా ప్రమాదకరమే. అంటే అప్పుడు వేరియంట్కి ఇప్పుడు వేరియంట్కి లక్షణాల్లో ఏంటి డిఫరెన్స్? లక్షణాల్లో కూడా ఏమిటి, ఇవే దానికి తాలూకు పెద్దవాళ్ళు రావడం. అదే కాకుండా వాటి లక్షణాలు ఏదైతే ఉందో ఈ స్వలింగ సంపర్కంలో జెనటైల్స్ అంటాం, అక్కడ కానీ నోటులో కానీ లేకపోతే థ్రోట్లో కానీ ఈ బొబ్బలు లాంటివి వచ్చేవి. ఇప్పుడు అవి కొంచెం తక్కువ శాతం అయింది. ఇప్పుడు చేతుల్లో వస్తున్నాయి, కాళ్ళలో వస్తున్నాయి. అది కాకుండా మామూలు లక్షణాలు ఏది జలుబు, దగ్గు ఇలాగ రావడం,
ఆ తర్వాత ఇవి గడ్డలు అంటాం, లింఫ్ నోడ్స్, లింఫెడినోపతి పెద్ద పెద్దగా అనిపించడం, విపరీతమైన వీక్నెస్, నిస్సత్తువ, కండరాల నొప్పులు, ఇవి ఇప్పటి లక్షణాలు. మెయిన్గా ఏమిటంటే బొబ్బలు. ఏదైతే స్మాల్ పాక్స్ టైంలో మనం చూసేవాళ్ళమో, జ్వరం వచ్చిన 1-2 వారాలు బొబ్బలు మొదలవుతున్నాయి. క్రమేణా 4-5 వారాలు ఉంటుంది. ఆ తర్వాత అవి హీల్ అవుతూ ఉంటాయి. అది హీల్ అయిన తర్వాత చాలా దురదేస్తుందట. ఇది ఇప్పుడు కనబడుతున్నటువంటి లక్షణాలు. అదే కాకుండా దీనిలో ఈ ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఏంటంటే 2023 నుంచి కూడా ఈ కాంగో మళ్ళీ ఇబ్బంది పెడుతుంది ఈ వ్యాధి. 2024 అంటే ఈ సంవత్సరం తాలూకా మొదటి నుంచి జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ గత 8 నెలల్లో 18,000 కేసులు నమోదైనవి. 1,100 మంది జరిగిపోయారు. అక్కడితో ఆగలేదు. పక్కనే ఉన్నటువంటి స్వీడన్లో వచ్చింది, ఒక కేసు నమోదైంది, పాకిస్తాన్లో వచ్చింది. అంటే ఇలాగ వస్తున్నప్పుడు ఇంక రాకపోవడానికి ఆస్కారం లేదు అని కాదు. ఎంతవరకు అంటే దీనికి ముఖ్యత ఎంత గమనించారు భారతదేశం వాళ్ళంటే, కోవిడ్ తాలూకు ఎక్స్పీరియన్స్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కాళ్ళ కింద కార్పెట్ లాగేయకూడదన్నటువంటి పరిస్థితి ఇప్పుడు గమనించి భారత ప్రధానమంత్రి ఒక మీటింగ్ని ఆయన కన్వీన్ చేసి దానికి నిర్వహించాడు ఒక 4 రోజుల క్రితం. అందరి తాలూకా స్టేక్ హోల్డర్స్తో మనం ఎంత అప్రమత్తంగా ఉన్నాము, ఎంత రెడీగా ఉన్నాము, ఇంకొకసారి అలాంటి జరగకూడదు అని ఒక 31 ల్యాబ్స్ 32 ల్యాబ్స్ ఇప్పుడు భారతదేశం నిండా కూడా ఈ ఎంపాక్స్ వ్యాధిని నిర్ధారించడానికి ల్యాబ్స్ రెడీగా ఉన్నాయి. ఒక ఢిల్లీలోనే ఇప్పుడు సఫ్దర్జంగ్ హాస్పిటల్ అని, లేడీ హార్డింగ్, రామానోవర్లే హాస్పిటల్ ముఖ్యమైన హాస్పిటల్గా పరిగణించారు. అదే కాకుండా ప్రతి రాష్ట్రంలో ఏదైతే హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఉన్నాయో కూడా ఈ వ్యాధికి సంబంధించినటువంటి స్థితిగతులు, వ్యవహారం, లక్షణాలు గుర్తించడానికి ఉండేటువంటి అనువుగా ఉండే సమాచారం అన్నీ ఉండాలని కూడా ఆయన చెప్పారు. అంటే కేవలం స్మాల్ పాక్స్ మాత్రమే కనిపిస్తుందా, లేకపోతే ఇతర లక్షణాలు ఏవైనా ఉంటున్నాయా? మనం చెప్పుకున్నాం కదా, ఏది జ్వరం ఉంది, నడువు నొప్పి, గొంతుకు నొప్పి, అదే కాకుండా ఈ గెడ్డల్లాగా రావడం, ఏది లింఫ్ నోడ్స్, లింఫెడినోపతి అని గెడ్డలు ఉంటాయని, ఇక్కడ దాని లింఫ్ నోడ్స్ అంటారు. ఇక్కడ చిన్న చిన్న మామూలుగా ఉండవు. ఇప్పుడు ఈ కంగారులో ఏంటంటే వచ్చిన ప్రతి పొక్కును కూడా ఇప్పుడు అందరూ మంకీ పాక్స్ అనుకునే ఛాన్స్ అసలు ఎంతవరకు ఉంటుంది? డిఫరెన్స్ ఎట్లా కనిపిస్తుంది? లేదు, ఒకటి కాళ్ళు చేతులు వస్తున్నాయి, జెనైటల్స్లో కానీ. చికెన్ పాక్స్ అనుకుని కూడా నెగ్లెక్ట్ చేయొచ్చు. చికెన్ పాక్స్ అన్నది చిన్నవి అవ్వడం, చిన్న లక్షణం, మార్క్స్ పెద్దవి. అదే కాకుండా చికెన్ పాక్స్ పర్సంటేజ్ చాలా తగ్గిపోయింది. స్మాల్ పాక్స్ అయితే లేనే లేదు. అదృష్టవశాత్తు భారతదేశంలో స్మాల్ పాక్స్ లాస్ట్ కేసు ఎప్పుడో వచ్చింది. అసలు ఇప్పుడు భారతదేశం ఏం చెప్తుందంటే, ఎవరైనా కానీ స్మాల్ పాక్స్ కేసు నమోదైందని చెప్తే దానికి ఏదో బహుమతి ఇస్తారని. అంటే అదృష్టవశాత్తు అది మాత్రం పోయింది. స్మాల్ పాక్స్ వెళ్ళిపోయి, స్మాల్ పాక్స్ వచ్చిన వాళ్ళని పాతకాలంలో చూసినట్టయితే ముఖం నిండా ఆ సూచిక ఉంది, దాని పేరు తాలూకా టెల్టేల్ ఎవిడెన్సెస్ వెళ్ళిపోయింది. కానీ తాలూకు ఇబ్బందులు ఈరోజు కూడా కనబడుతూ ఉన్నాయి. కానీ అలాంటి దాంట్లో ఇది రావటం లేదు తేడా. మాటకు ఉదాహరణకి స్మాల్ పాక్స్ అనేది కంట్లో వచ్చేది, ఎంతోమంది బ్లైండ్ అయిపోయారు, చాలా ప్రమాదం. ఇది కాళ్ళు చేతులు, ఇదేదైతే ఇందాక చెప్పాను కదా, జెనిటల్స్ అనేది ఏదైతే ఉందో, స్త్రీ పురుష భాగాలు, ఈ గుదంలో కానీ అక్కడ ఇప్పుడు అవి తగ్గిపోయినాయి. 2022లో అక్కడ వచ్చాయి, ఆఫ్రికాలో ముఖ్యంగా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఒక ఇంటి దగ్గర వ్యక్తులు ఉన్నారు, దీని నుంచి రసి కారుతుంది, దానివల్ల రావచ్చు. ఎదురుగెదురు మాట్లాడుకుంటున్నారు, పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ ఎక్కువైంది. మనిషి నుంచి మనిషి త్వరగా వ్యాప్తి చెంది మాట్లాడుతున్నారు, దానిలో తుంపర్లు వచ్చాయి, లేకపోతే దగ్గుతున్నారు, దానివల్ల రావడానికి ఆ వ్యక్తులకు వస్తువులు వాడడం వల్ల కానీ, బెడ్షీట్లు కానీ, యూటెన్సిల్స్ కానీ వాడితే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అదే కాకుండా ఈ జంతువుల నుంచి మనుషులు కూడా రావడానికి, అంటే మనుషుల తాలూకు ఆలోచన, భోజన వ్యవహారాలు మారిపోయాయి కదండి. మరి ఎవరిష్టం వాళ్ళది. ఆ మంకీ తాలూకా ఏ మాంసం, లేకపోతే రోడెంట్ ఎలుకల తాలూకా మాంసం సరిగ్గా కానీ ఉడకించకుండా చేసిన, లేదు ప్రమాదవశాత్తు ఈ ఎనిమల్స్ మనిషికి వచ్చి దాన్ని గీచేసిన, కరిచిన, దాని ద్వారా కూడా రావచ్చు. కారణాలు ఇందాక మనం అనుకున్నాం. ఎక్కడండి వాతావరణం మారిపోయింది కదండి, గ్లోబల్ ట్రావెల్ అయిపోయింది, ప్రపంచం ఒక చిన్న కుగ్రామం అయిపోయింది. ప్రతి వాళ్ళు ఇంకెక్కడెక్కడో ప్రయాణం చేస్తున్నారు. అది మంచిదే, సంతోషం. దానివల్ల భారతదేశం తాలూకు ఆర్థిక పరిస్థితి ఎక్కడుందని ఈ రోజున 5వ స్థానం, దగ్గరలో 3వ స్థానంకి వెళ్తుందని, మంచిదే. దాని ఇబ్బందులు కూడా ఉన్నాయి. మరి దీనికి వ్యాక్సిన్ అనేది సిద్ధం చేస్తున్నారా? ఆల్రెడీ వచ్చిందా, లేకపోతే వ్యాక్సిన్? దీనికి 2-3 రకాల వ్యాక్సిన్లు ఉన్నాయి. LC16 అని, ఓమ్నీపాక్స్ వ్యాక్ అని ఉంది. అయితే ఇంకా భారతదేశంలో అది తయారు అంటే దానికి ఇంకా అవైలబిలిటీ లేదు అని మొన్న సమాచారం. 2 రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఏది స్మాల్ పాక్స్ రోజుల నుంచి ఉన్నటువంటి గోళీలు, ఒక రకం గోళీ, టికో విమారెట్ అని గోళీ ఉంది, సిబోఫివర్ అని. అలాంటిది వాడినట్టయితే పర్వాలేదని. ప్రాబ్లం వల్ల ఎక్కడ ఏమిటంటే, ఏదైతే కోవిడ్ టైంలో ఉండేటువంటి అంత ఇబ్బంది లేదు కాబట్టి ప్రజలు దాని మీద దృష్టి పెట్టలేదు. ఇక్కడ ఒక్కొక్క మాట చెప్తాను మీకు. 1970 నుంచి కూడా ఆఫ్రికా ఖండాన్ని ఇది ఇబ్బంది పెడుతుందే. మరి 2022 వరకు దీని గురించి జరగాల్సిన రీసెర్చ్ కానీ,
ఆలోచన ఎందుకు జరగలేదు, ఇక్కడే తేడా ఉంది. అంటే ఎకనామిక్స్ ఆఫ్ మంకీ పాక్స్ అని ఒక మాట వచ్చింది, ఎక్కడో చదివాను నేను. ఇది ఎలా ఉంది, ఎవరింట్లో అగ్గి ఉందండి ప్రమాదం, మనకి వచ్చినప్పుడు చూసుకుందామని అనేటువంటి ఆలోచన వచ్చేసింది. ఎక్కడో చిన్న మారుమూల రూరల్ ఏరియా ఎక్కడో ఆఫ్రికాలో ఉంది, ఇది సంపన్న దేశాలకు వ్యాప్తి చెందలేదు, చూసుకుందాం అప్పుడు. ఆఫ్రికా నుంచి అక్కడ శాస్త్రవేత్తలు వాళ్ళందరూ ఎంతోమంది మొరపెట్టుకున్నారు, అయ్యా ఇది పెద్ద ప్రాబ్లం అయింది, మీరందరూ దీని మీద దృష్టి పెట్టండి, దీని రిసెర్చ్ కోసం ఫండ్స్ ఇవ్వండి, దానికోసం వ్యాక్సిన్ తయారు చేయడానికి ఇప్పటి నుంచే అందరూ సిద్ధం కండి అని. ఎవరు దాన్ని పట్టించుకోలే. 2022లో ఎందుకు మిగతా దేశాలకు కూడా రావడం వల్ల అప్పుడు దాని అమ్మో ఇక్కడ కూడా ప్రమాదం ఉంది కాదు, ఇప్పుడు తప్పదు అని అందరూ దాన్ని మేల్కొన్నారు. ఇంకొక చిన్న మాట, ఇది ఎంత నిజమో మనం కొంత న్యూస్ల ద్వారా తెలిసింది ఏమిటంటే, అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో దీనికి వ్యాక్సిన్ అనేది సొంతంగా చాలా ఉందని, కానీ విడుదల చేయటం లేదని, ఏదో ఒక మళ్ళీ కోవిడ్లో లాగా వచ్చినటువంటి పాండమిక్ సమయంలో దానికి ధర పలుకుతుందని, అంతవరకు నిల్వలన్నీ అక్కడే ఉన్నాయని ఒక సమాచారం. ఇది ఎంత న్యాయం అన్నది ఆలోచించాలి. కోవిడ్ టైంలో భారతదేశం నుంచి వ్యాక్సిన్ ఎన్ని దేశాలకు వెళ్ళిందండి, ఎంత ధారాదత్తమైనటువంటి దేశం. పక్కన మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సంబంధ బాంధవ్యాలు సరైన లేనటువంటి దేశాలకి, ఎక్కడో దూరం ఉండేటువంటి బ్రెజిల్కి, పక్కన ఉండేటువంటి నేపాల్కి, ఆఫ్రికాలో కూడా సరిపడినంత వ్యాక్సిన్ లేదు, ఇవ్వమని అడుగుతున్నారు, అందరూ హెల్ప్ చేయమని అడుగుతున్నారు. అందరూ హెల్ప్ చేయాలి. ఇదేమిటంటే ఇప్పుడు అందుకనే WHO వాళ్ళు ఇదే చెప్పారు. ఇప్పుడు ఎందుకు WHO వాళ్ళని దీన్ని ఇంగ్లీష్లో దాన్ని ఏమిటంటే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అండి. ఇది ఒక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అందరికీ. ఎక్కడైతే ఆఫ్రికా ఖండంలో ఉంటామో అందరికీ ఎందుకు ఇబ్బంది వచ్చింది అనుకోవాలి. WHO వాళ్ళు తెలివి తక్కువ లేదు కారుగా, దానిలో ఉన్నటువంటి ముఖ్యత గమనించారు. ఈ రోజున పొరుగు ఇంటికి వచ్చింది, మళ్ళీ తర్వాత మన ఇంటికి కూడా రావచ్చు అనేటువంటి ఇబ్బంది. ఎందుకు మరి పాకిస్తాన్ వరకు వచ్చిందంటే, ఎందుకు మరి స్వీడన్ వరకు వచ్చిందంటే, స్వీడన్కి వచ్చినంత వరకు ఎవరు దాన్ని పట్టించుకోలేదే. అంటే నేను చెప్పడం ఏంటంటే, ఎవరైనా నిందించే ప్రయత్నం కాకపోయినా వెనుకబడిన తరగతి, ఆర్థికంగా తక్కువ ఉండేటువంటి దేశాల్లో ఆ చిన్న చూపు అన్నది అప్పటి నుంచి ఉండదండి. వాళ్ళు నిజంగా వాళ్ళు ఎంతో మొరపెట్టుకున్నారట ఈ సంపన్న దేశాలకి, ఇక్కడ వచ్చి రీసెర్చ్ చేయండి, ఇక్కడ మాకు ఒక ఇబ్బంది ఉంది, దాని పేరు ఎంపాక్స్, ఎంతోమంది చనిపోతున్నారు, ఆ తర్వాత మిగతా దేశాలకు వ్యాప్తి చెందొచ్చు అని చెప్పినా కూడా 2022 అంటే 60 సంవత్సరాల వరకు. ఇంకొక మాట, ఒక్క 2022లోనే 60 సంవత్సరాల నాడు ఇవ్వనటువంటి ఫండ్స్కి డబుల్గా ఫండ్స్ విడుదల చేశారట చేయడానికి. అంటే దానిలో ఉన్నటువంటి ఎకనామిక్ ఆస్పెక్ట్, ఆర్థిక పరిస్థితులు కూడా మనం గమనించాలి. సరే, అది మనం పక్కన పెట్టినట్టయితే ఈ రోజున వ్యాక్సిన్ అన్నది దీనికోసం విరివిగా ఏదైతే లేదు. అదే కాకుండా WHO వర్గాలు ఒక ముఖ్యమైన సూచన కూడా ఇచ్చారు, ఏదో మాస్ ఇనాక్యులేషన్ చేయవలసిన పరిస్థితి లేదు, చేయకూడదని కూడా చెప్పారు. అంటే వస్తుందని ముందు జాగ్రత్తగా తీసుకోవడం కోవిడ్ టైంలో కాదు. అలాంటి దానికి ఇప్పుడు దానికి పరిస్థితి కాదు, ఇది సరైన పద్ధతి కూడా కాదు అని WHO వారే అందరికీ ఒక సూచన చేశారు, ఒక హెచ్చరిక అనుకోవచ్చు. సో ఏంటి సార్ ప్రివెంటివ్ కేర్ ఏం తీసుకోవాలి? ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. అంటే ఏమిటి, ఆంగ్లంలో చెప్పింది ఇప్పుడు కూడా ఎలాంటి వ్యాధులకు అన్నిటికీ కూడా అదే. ఏమిటి, ఇప్పుడు ఎవరినైనా దగ్గర వ్యాధి వచ్చింది, వాళ్ళని పలకరించడానికి వెళ్ళారు, గ్లవ్ వేసుకోవాలి, మాస్క్ ధరించాలి, దూరంగా ఉండాలి, వాళ్ళు వాడుతున్నట్టు వస్తువులు వాడకూడదు. ఏదైతే పాక్స్ ఉన్నారో అది హీల్ అయినడానికి అది దగ్గర 4 నుంచి 5 వారాలు పడుతుంది, అంతవరకు మరి జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ముఖ్యమైనటువంటి టెంపరల్ మాస్క్, ఎందుకంటే అక్కడ వ్యక్తి నుంచి వ్యక్తి రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వారు వాడుతున్నటువంటి బెడ్షీట్ల నుంచి కూడా రావచ్చటండి. అంటే ఒక 2 రూమ్మేట్లు ఉన్నారు, అదే ఇంట్లో ఉంటున్నారు, చిన్న ఇల్లు, మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అదే కాకుండా ఇబ్బంది రాగానే అక్కడ చుట్టూ దగ్గర ఉండేటువంటి ఈ హెల్త్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే మాకు వచ్చిందని ఏదో సీక్రెట్గా ఉంచేదానికి కాదు, మిగతా వాళ్ళకి వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇది అందరి తాలూకా ఒక బాధ్యత అని చెప్పండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంకీ పాక్స్ అంటే ఏంటి, అసలు ఎలా వ్యాప్తి చెందుతుంది, ఎలా మనం కేర్ తీసుకోవాలి, విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.